ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కలశారాధన యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ ఏకాదశి, దీన్నే మోక్ష ఏకాదశి అంటాం. ఈ వ్రతం ఈరోజు ఆచరించే వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఇక ఈరోజు చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆశించినటువంటి ఫలితాలని దగ్గర చేస్తాయి. ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి స్థిరాస్తి సంభాషణలు, అలాగే భూ క్రయ విక్రయ సంభాషణలు చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈ రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంహిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అవలీలగా వహించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా కూడా తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంహిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమ్మలపాకులతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకునేటువంటి అవకాశాలు, మంచి మంచి సంఘటనలు, ఆశించినటువంటి కోరికలు నెరవేరటం వంటివి ఏర్పడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. తలనొప్పి సంఘటనల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలతని పెంపొందింపచేస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కృషితో అన్ని రంగాల వారికి కూడా విజయాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా కూడా ప్రయత్నంతో విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు, విజయాలు సాధించుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సంబంధిత వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఇక స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యక్తిగత విషయాల్లో హోదా పెరుగుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి.
మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, స్త్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. జాప్యాలు ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని దోషం తగ్గుతుంది. అలాగే మంచి విజయాలు, అదృష్ట సంఘటనలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వివాదాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు గృహరీత్యా కూడా తీసుకోగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభలు, సన్మానాలు వంటివి ఏర్పడతాయి. ప్రాముఖ్యతని గుర్తించేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు చేకూరుతాయి. రుణ విముక్తి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగరీత్యా కూడా నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. పేరును తెచ్చిపెడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో విఘ్నాల్ని చవి చూస్తారు.
కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. పిల్లల ద్వారా మాత్రం ఆనందం లభిస్తుంది. సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపారరీత్యా కూడా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ మంచి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రణాళికలు బాగా పనికి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి, పరిష్కారాలు లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. పిత్రార్జితం వంటివి కలిసి వచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వ్యాపారరీత్యా కూడా అనుకూలత సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. లాభస్థితిలో ఉండేటువంటి రవి, కుజ, బుధుల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మానసిక పవిత్రత ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు. రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ చంద్రమహాదశ చక్కటి వైభవాన్ని కలిగిస్తుంది. మాతృకారకుడు, మనఃకారకుడు కాబట్టి చంద్రుడి ఉచ్చస్థితిలో ఉండగా జన్మించిన వారికి ఆలోచన సంపత్తి చాలా బాగుంటుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా సమర్థులు. అలాగే మిగతా పాపగ్రహాల యొక్క వీక్షణ కానీ, కలయిక కానీ చంద్రుడికి లేకుండా ఉంటే చాలా విజయాలు సాధించేటువంటి అవకాశాలు వారికి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ రోహిణి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి. వివాహ విషయంలో వధూవరుల ఇద్దరిది కూడా రోహిణి నక్షత్రం అయినప్పుడు వివాహం చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం. ప్రతి వస్తువులోనూ కూడా ఆత్మదర్శనం చేసుకోగలిగితే ఉత్తమమైనటువంటి మోక్షం లభిస్తుంది. కలశారాధన కూడా ఈ విషయంలో చాలా విశిష్టమైనది. త్రిమూర్తుల యొక్క సమ్మేళనం కలశం. మరి కలశారాధన యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. వివిధ వేడుకలు, శుభకార్యాల్లో, ఆరాధన క్రతువుల్లో కలశ స్థాపన చేస్తుంటాం. నవరాత్రుల సందర్భంలో కలశ పూజకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. కలశానికి ఆర్ష సంస్కృతిలో విశేష ప్రాధాన్యం ఉంది. దేవీ దేవతలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యాన్ని మనం కలశానికి ఇచ్చి పూజిస్తాం. అందుకే అనేక ఆలయాల్లో మనకు కలశం ఆలయ శిఖరం మీదే కాక గర్భగృహంలో కూడా దర్శనమిస్తుంది. కలశానికి వివిధ రకాలుగా అలంకరించి పూజించాలి. కలశానికి ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, మూలలో బ్రహ్మదేవుడు ఉంటారని విశ్వాసం. అంటే కలశం త్రిమూర్తుల సమ్మేళితం. కలశం మానవ దేహానికి ప్రతీకగా చెప్తారు. కలశంలో నీరు విశాల జలరాశికి సూచిక. అలాగే మన శరీరంలోని ఆత్మ కూడా విశాలమైనటువంటి పరమాత్మకు ప్రతిఫలనం. జలం ఉంటేనే అది కలశం, ఆత్మ అంటేనే అది శరీరం. కలశం ఒరిగితే నీరు ఒరుగుతుంది. అలాగే ఆత్మ శరీరాన్ని విడితే పరమాత్మలో లీనమవుతుంది. అందుకే ఆత్మ ఉన్నంత వరకు దేహాన్ని పవిత్ర కలశంలాగా చూసుకోవాలని కలశ పూజ సందేశాన్ని ఇస్తుంది. ఈ కలశ పూజ ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమాల్లో గృహ బలం అంశానికి స్వాగతం. మంగళవారం నాడు గృహంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించేటువంటి విశిష్ట నియమాల వలన ఆ కుటుంబం అంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆస్కారం గ్రహచార రీత్యా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మంగళవారం అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చేది ఆంజనేయ స్వామి వారి పూజ. అలాగే మంగళవారం కుజగ్రహానికి సంబంధించిందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కుజుడు ఎక్కువగా ధైర్యానికి, ఆవేశానికి,
ఎక్కువగా సాక్షిభూతంగా నిలుస్తూ ఉంటాడు. కుజగ్రహ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఆవేశపూరితమైనటువంటి ప్రభావాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. మీ గృహంలో గనక కుజతత్వ గ్రహ ప్రభావ జనితులు గనక ఉన్నట్లయితే మాట్లాడిస్తే కోపం వస్తూ ఉంటుంది. ఆహార పదార్థం చక్కగా లేకపోతే కోపం రావటం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవటం లాంటి ముక్కు మీద కోపం అంటారు. ఈ కుజగ్రహం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలు ఇంట్లో కూడాను ప్రస్ఫుటింపచేస్తూ ఉంటాయి. అందుచేత ఈ కుజుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో శాంతితో ఆచితూచి చక్కగా మాట్లాడేటువంటి ప్రభావాలు ఆ గృహ యజమానికి లేక ఇంటిలో నివసించేటువంటి ఆ యొక్క పిల్లలకు కూడా రావాలి అంటే ఈ కుజగ్రహ ప్రభావరీత్యా మనం పాటించవలసినటువంటి నియమాలు చాలా గొప్పగా చెప్పారు. గణపతి హనుమంతుల వారిని కూడా బాగా కొలవాలి మంగళవారం నాడు. అలా గనక కొలిచినట్లయితే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయాలి. ఓం సాం శరణోభవ అంటూ ఆ యొక్క వేలాయుధం ధరించినటువంటి స్వామిని గనక చక్కగా గనక ఆరాధన చేసినట్లయితే ఇటువంటి ప్రభావం నుంచి త్వరగా బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎరుపు రంగు కలిగినటువంటి తాడు అంటే దేవాలయాల దగ్గర అమ్ముతూ ఉంటారు. ఊలు తాడు, అది స్వామివారి దగ్గర పూజలో పెట్టి ఇస్తూ ఉంటారు. దాన్ని గనక మంగళవారం నాడు గనక పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి గనక కట్టుకున్నట్లయితే ఆ కుజ ప్రభావం కించిత్తు తగ్గడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. తోడబుట్టిన సోదరి సోదరులను అత్యధికంగా నిందించడం లాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయనుకోండి. అలా జరగకుండా స్త్రీలతో వాద వివాదాలు కలగకుండా మంగళవారం నాడు ఏ వ్యక్తి అయితే ప్రవర్తిస్తాడో ఆ తోడబుట్టిన వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే వాళ్ళ కంట కన్నీరు పెట్టకూడదండి. ఏ తోడబుట్టిన వాళ్ళైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ఆడబొడుచు గనక కన్నీరు పెడితే ఆ ఇంట్లో దురదృష్టం వచ్చి తీరుతుందని శాస్త్రం. అందుకనే తోడబుట్టిన వాళ్ళని చక్కగా ఆదరించాలి ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇది గృహవాసురీత్యా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమం. ఆడబిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క మంగళవారం నాడు వికలాంగులకు గనక మీరు కించిత్తు సహాయం చేస్తే ఆ గృహంలో చాలా గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావంతో అందరూ శాంతియుతంతో జీవించడానికి ఆస్కారంగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావ తత్వాన్ని మనం చాలా చక్కగా వినియోగించుకోవటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా భావించాలి. వికలాంగులకు సహాయం చేయటం అన్నమాట. అలాగే వేప, ఈ వేప మొక్కను తప్పనిసరిగా నాటేటువంటి విధి విధానం చాలా గొప్పది. మీ ఇంటి దగ్గర వేప చెట్టు కనుక ఉంటే ఒక చెంబుతో నీళ్లు తీసుకొని మంగళవారం నాడు ఆ వేప చెట్టుకు పోయండి. ఆ వేప చెట్టుని చక్కగా పసుపు కుంకుమ పెట్టి అలంకరించి నమస్కారం చేయండి. వృక్షో రక్షతి రక్షితః, ఆ వృక్షాల్లో తెలియనటువంటి అతీంద్రమైనటువంటి దేవతా స్వరూపాలు మన్ని ఆశీర్వదిస్తాయని కదా శాస్త్రం. అందుచేత వేప చెట్టును మంగళవారం నాడు గనక ఎవరైతే నమస్కారం చేసి ఒక చెంబెడు నీళ్లు పోస్తారో ఆ గృహంలో కుజగ్రహ ప్రభావరీత్యా సంభవించేటువంటి ఆవేశపూరితమైనటువంటి వాతావరణం సన్నగిల్లి తీరుతుంది అని చెప్పేసి చక్కగా చెప్పారు మనకు శాస్త్రంలో. ఇది గృహ బలరీత్యా కూడాను మనమంతా కూడా పాటించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే అప్పుల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రుణాలు తీరటం లేదు. ప్రయత్నాలు మాత్రం చేస్తున్నాం కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే అయిపోతున్నాయి, రుణాలు రుణాలుగానే ఉంటున్నాయి. దీని నుంచి బయలుపడటానికి ఏదైనా తరుణోపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని కదా
శాస్త్రం. అప్పుల నుంచి బయల్పడాలి అంటే మంగళవారం నాడు రాగి రేకుని తీసుకొని కుజగ్రహ సంబంధమైనటువంటి ఆంజనేయ స్వామి వారినో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినో, గణపతినో మనస్ఫూర్తిగా మనోసంకల్ప బలంతో ధ్యానం చేసి, స్వామి రుణ విమోచనం కలిగించవలసింది అని ప్రార్థన చేసి, రాగి రాకోరుతుంది కాబట్టి ఆ రాగి రేకు మీద రుణ విమోచనం కావాలి అని చెప్పేసి భావన చేస్తూ, పారేటువంటి నీటిలో గనక మీరు రాగి రేకుని గనక అలా వదిలినట్లయితే తూర్పు తిరిగి, మీకు దాపున గనక నది గనక ఉంటే ఇలా చేయాలి. నది లేని పక్షాన బావులు, చెరువుల్లో కూడా ఈ ప్రక్రియను ఆచరించినట్లయితే త్వరలో దైవానుగ్రహ రీత్యా రుణ విమోచనం జరగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.